గోపాలరావు, తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి టీయూసీఐ. ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా టోకెన్ సమ్మెలో ఉన్నారు. ప్రధానంగా ఏదైతే గ్రామ పంచాయతీ కార్మికులకు ఉరితాడుగా ఉన్న జీవో 51 దాన్ని సవరించి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని ప్రధానమైన డిమాండ్ ఉంది. అదేవిధంగా రెండవ పీఆర్సీ లేదా జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు ఇవ్వాలనే డిమాండ్ ఉంది. అది కాకుండా ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులు మల్టీపర్పస్ విధానం వచ్చిన తర్వాత బాగా ప్రమాదాల్లో చనిపోతున్నారు. వాళ్ళకి ఎందుకంటే ఎటువంటి అనుభవం లేని కార్మికుల్ని రకరకాల పనులు అప్పచెప్పడం వల్ల ప్రమాదకారంగా చనిపోతున్నారు. మన మండలంలో చింతలతండా గ్రామ పంచాయతీ కార్మికుడు పాపం అమరుడు తరుణ్ కూడా ఆ విధంగా తను చనిపోయాడు. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సింది. కానీ ప్రభుత్వాలు ఈరోజు బాధ్యత వహించకుండా తప్పుకుంటున్న తీరు కూడా మనకు కనపడుతూ ఉంది. ఈ విధంగా గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల, వారి సమస్యల పట్ల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గతంలో గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె చేసిన సందర్భంగా, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సమ్మె చేసిన సందర్భంగా ఈరోజైతే ఎమ్మెల్యేలు ఉన్నారో లేదా మంత్రులు ఉన్నారో వాళ్ళంతా కూడా సమ్మె శిబిరాలకు వచ్చి మేము అండగా ఉంటాం, ఇందులో మా రాజ్యం రాబోతా ఉంది, ప్రజాపాలన చేస్తాం, ఆ ప్రజాపాలనలో మీ అందరికీ మీ కోరికలను తీర్స్తామని ఈరోజు మంత్రిగా ఉన్న సీతక్క కూడా ఆ రోజు ప్రకటించింది. కానీ నేడు గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం దఫాలుగా యూనియన్లుగా, ఐక్యంగా, జేఏసీగా కూడా పోయి కలిసినప్పుడు కనీసం పట్టించుకొని పరిస్థితి కొనసాగుతూ ఉంది. మొన్న ధర్నా చేశారు. చాలా పెద్ద ఎత్తున 17వ తారీఖున గ్రామ పంచాయతీ కార్మికులకు ధర్నా శిబిరానికి అనుమతి ఇచ్చిన పోలీసులు తక్షణం మళ్ళీ వాటిని అర్ధరాత్రి రద్దు చేసి ఎక్కడికక్కడ కార్మికుల్ని అరెస్ట్ చేసినప్పుడు కూడా అరెస్టులను ఛేదించుకొని కార్మికులు హైదరాబాద్ చేరుకొని పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఈ విధంగా ప్రజాపాలన లేదా ప్రజాస్వామిక గొంతుకని చెప్తున్న రేవంత్ రెడ్డి ఈరోజు ప్రజల పట్ల కానీ కార్మికుల పట్ల కానీ చిత్తశుద్ధి లేకుండా వివరిస్తూ ఉన్నారు. తక్షణమే గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించుకుంటే రేపు జనవరి 4వ తారీఖు నుంచి జరిగే నిరోధక సమ్మెకి బాధ్యత ప్రభుత్వం వహించాల్సి ఉంటుంది. తక్షణమే గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.